హాయ్ హలో నమస్తే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రసంగం ఇస్తూ ఒక మాట అన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టకూడదు. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడైతే, నైతిక విలువలు ఉంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టకూడదు. ఎందుకంటే అది మాకు మెజారిటీ ఉంది, వాళ్ళకి మెజారిటీ లేదు, చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి, 300 కంటే పైగా ఓట్లు తేడా ఉంది. సో నైతిక విలువలు ఉన్నవాడైతే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టకూడదు అని. బట్ చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు ఎలా అంటాడో అని ఒక ప్రసంగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిన్న వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు పోటీ పెట్టకూడదని. దానికి వాళ్ళు సోషల్ మీడియాలో కొద్దిగా పాజిటివ్గా ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఏమని? డిగ్నిటీగా తప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు, మర్యాదపూర్వకంగా తప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. గౌరవప్రదంగా తప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు టీడీపీ. అసలు యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడిని అనటానికి లేదు. ఎందుకంటే అది కూటమి, జనసేన, బీజేపీ అండ్ టీడీపీ ముగ్గురు కలిసి ఉన్నారు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు డిగ్నిటీగా తప్పుకున్నారా, గౌరవప్రదంగా తప్పుకున్నారా, మర్యాదపూర్వకంగా తప్పుకున్నారా అని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే అది తప్పుకునేది అయితే అసలు ముందు ఆ పోటీ పెట్టడానికి ప్రయత్నమే చేయకూడదు. మొత్తం ప్రయత్నం చేసిన తర్వాత, ఇప్పుడు ఓడిపోతామని తెలిసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో విత్డ్రా చేసుకుంటే అది మర్యాదపూర్వకం అంటారా? రైట్. మొత్తం 838 మంది ఉంటే దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 530, అంటే యాక్చువల్గా 600 ఉన్నాయి. వాళ్ళలో కొంతమందిని లాగేశారు ఆల్రెడీ. 100 మందిని లాగేసిన తర్వాత ఇక 100 మంది కంటే ఎక్కువగా లాగలేము అని తెలిసిన తర్వాత తప్పుకుంటే దాన్ని మర్యాదపూర్వకంగా అంటారా? 100 మందిని ఆల్రెడీ లాగేశారు, ఇంకా 120, 130 మందిని లాగాలి. వాళ్ళ శక్తి చాలలేదు, వాళ్ళ వల్ల కాలేదు. సో అప్పుడు వాళ్ళకి డెసిషన్కి వచ్చారు, మన వల్ల కాదు, మనం లాగలేము వీళ్ళని, 100 మంది లాగేకి మన పని అయిపోయింది, సో ఇంక మిగతా వాళ్ళు వచ్చేటట్లేరు అని చెప్పేసి అప్పుడు మర్యాదపూర్వకంగా తప్పుకున్నారంటే మర్యాదపూర్వకంగా తప్పుకున్నట్టేనా అది? ఇంకా 120 మంది కావాలి కదా. ఆ 120 మందిని మనం సంపాదించలేమని ఆ తర్వాత వాళ్ళు మోరోవర్ లాస్ట్ డేట్ వరకు ట్రై చేశారు. ఎవరినన్నా లాగుదామని లాస్ట్ డేట్ వరకు ట్రై చేశారు. ఇక మన వల్ల కాదు, ఇంక అయిపోయింది, నామినేషన్ టైం కూడా అయిపోయింది, ఇక మన వాళ్ళు ఎవరు రారు, అసలు యాక్సెస్ లేరు అని వాళ్ళకి డెసిషన్కి వచ్చేసి అప్పుడు వాళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని డిగ్నిటీ అంటారా? దాన్ని మర్యాదపూర్వకంగా తప్పుకోవడం అంటారా? అసలు మీరేం ప్రయత్నం చేయకుండా తప్పుకుంటే ఇట్స్ ఓకే, వెరీ గుడ్. వాళ్ళకి ఎట్లా మెజారిటీ లేదు కాబట్టి పోటీ పెట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. నైతిక పరంగా అయితే వాళ్ళు పెట్టకూడదని. నైతిక పరంగా పెట్టకూడదు అన్నప్పుడు అది స్టార్టింగ్లోనే పెట్టకుండా ఉండిపోయేది, వాళ్ళు ప్రయత్నాలు చేయకుండా. రైట్. మరోవర్ వాళ్ళకి పవర్ ఉంది, భయంకర కేసులు పెడుతున్నారు, నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని. మీరు పార్టీలో చేరరా, మాకు మద్దతు ఇవ్వరా, కేసులు పెడతారంట అని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా 100 మంది కంటే ఎక్కువగా లాగలేకపోయారు అనే కదా అర్థం. ఒక 100 మెంబర్స్ కంటే కూడా ఎక్కువగా మీ చేతిలో పవరు, కేంద్ర ప్రభుత్వం పవరు, రాష్ట్ర ప్రభుత్వం పవరు, పోలీస్ పవరు, కేసులు పెడతారు, సిఐడి అని చెప్పేసి ఇంత భయం ఉన్నా కూడా 100 మంది కంటే ఎక్కువ తీసుకోలేకపోయారు అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ టీడీపీ అని మనం చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందినట్టే లెక్క. పోటీ చేయకపోయినా తప్పకుండా ఓడిపోయినట్టే లెక్క. ఎందుకంటే ప్రయత్నం చేశారు కాబట్టి, మొత్తం చేశారు. ఓన్లీ థింగ్ ఏంటంటే నామినేషన్ వేసి ఎన్నికలకు పోవాలి అంతే, మిగతాదంతా చేశారు, గ్రౌండ్ వర్క్ అంతా చేశారు. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే ఉన్నాయి, 11 సీట్లే ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు ఏం బెదిరిస్తున్నారు, అవతల కేసులు పెడతారేమని భయం, సిఐడిని పంపిస్తారని భయం,
అవినీతి మీద ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఇన్ని భయాల మధ్య పోనీ జగన్ గారికి ఏమన్నా ఒక 60-70 మంది ఉన్నారంటే 11 మందే ఉన్నారు. ఆళ్ళలో 2-3 పోతారేమోనని భయం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈజీగా క్యాచ్ చేయాలి. అయినా సరే చేయలేకపోయారంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని అర్థం. రైట్? మోరోవర్ విశాఖపట్నంలో క్రాస్ ఓటింగ్ చేసి వాళ్ళోళ్ళు కూటమిని గెలిపించారు ఆల్రెడీ. దాని ముందు ఒక విజయం సాధించిన తర్వాత ఆటోమేటిక్‌గా సెకండ్ దానికి టెంప్ట్ అయిపోతారు. బట్ స్టిల్ ఫెయిల్ అయ్యారు. సో, ఇన్ని అడ్వాంటేజ్‌లు పెట్టుకొని కూడా దాంట్లో పోటీ చేయకుండా విత్‌డ్రా చేసుకున్నారంటే అంటే అర్థం ఆల్మోస్ట్ ఇంక చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినట్టే లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే లెక్క. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన నుంచి జగన్ గారు గెలిచినట్టని ఎందుకంటున్నానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బొత్స సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడమే ఆయన సగం గెలిచాడు ఆయన. ఎక్కడ విజయనగరంలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన మినిస్టర్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తిని ఎమ్మెల్సీ స్థాయికి ఒప్పించి అది కూడా విశాఖపట్నంలో ఎమ్మెల్సీకి అయిన బొత్స సత్యనారాయణ గారిని ఒప్పించడమే, ఆ ఆలోచన రావటమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే సగం విజయం సాధించారు ఆయన. మోరోవర్ అక్కడ లోకల్ విశాఖపట్నం వాళ్ళని కన్విన్స్ చేయాలి మళ్ళా. ఎందుకంటే వాళ్ళు కూడా యాస్పిరెంట్స్ ఉంటారు కదా, నన్ను ఎమ్మెల్సీ నన్ను చేయమని చాలామంది తిరుగుతుంటారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి బొత్స గారిని ఒప్పించడంలో అక్కడ సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. బొత్స సత్యనారాయణ గారు మేబీ ఆయన కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఉన్నారు కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టగలడు అనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చి ఉంటారేమో. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళందరినీ పిలిపించి క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గాల వారీగా మాట్లాడారు. అక్కడ కూడా కొంచెం సక్సెస్ సాధించారు. మోర్ స్ట్రాటజికల్గా ఏంది అంటే వీళ్ళని బెంగళూరులో కొంతమందిని, నార్త్ ఇండియాలో కొంతమందిని తీసుకెళ్ళిపోయి ఇక్కడ దాచిపెట్టారు వీళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు. యాక్సెస్ లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు లాగేసేవాళ్ళు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 100 మందిని లాగేసరికి ఆయన పని అయిపోయింది. మిగతా వాళ్ళని లాగడానికి వాళ్ళు ఉండాలి కదా యాక్సెస్లో, లేరు. వీళ్ళు తీసుకెళ్ళి దాచిపెట్టేశారు వాళ్ళని. వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేశారు. దట్స్ ఎ స్ట్రాటజీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినట్టే లెక్క అని నేను అన్నా. అందుకే ఓడిపోయినట్టే లెక్క, ప్రయత్నాలు జరిగాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఎలాగైనా బొత్స సత్యనారాయణ గారిని గెలిపించాలని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయనే కోఆర్డినేట్ చేసి ఆయనే రైట్ కొంతమందిని తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో, కొంతమందిని బెంగళూరు హోటల్స్లో దాచిపెట్టి వీళ్ళని. సో అల్టిమేట్గా వాళ్ళకి అర్థమైంది మనం గెలవలేమని అర్థమైంది వాళ్ళకి. అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇక మన వల్ల కాదులే, మనం గెలవలేమన్నప్పుడు మీరు పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పి ఇంక దాంట్లో మర్యాదపూర్వకంగా డిగ్నిఫైడ్గా ఏముంది, ఇంక దాంట్లో మర్యాద ఏముంది, డిగ్నిఫైడ్ ఏముంది, మొత్తం ట్రై చేశారు కదా. మీ వల్ల కానప్పుడు మీరు విత్డ్రా చేసుకున్నారు. దట్ మీన్స్ యూ లాస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటువంటి విజయంతోనే సమానం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీలు గెలవడం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన దాంతో సమానం. ఆయన యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతినిపోయింది ఇప్పుడు 100%. థ్యాంక్ యూ.